కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించడం ఎంతో గొప్ప భాగ్యం. కానీ ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో కనిపించే విధానము, ఆదివారం మందిరానికి భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రారు, పేరెంట్స్ వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే పేరెంట్స్ రారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే భార్య ఒక సంఘానికి వెళ్తే భర్త ఇంకొక సంఘానికి వెళ్తాడు. ఒకే కుటుంబం మరియు చదువుతున్నది ఒకే బైబిల్, కానీ ఆ బైబిల్ను అర్థం చేసుకునే విధానంలో మార్పులు చేర్పులు. ఇదెంతవరకు ఐక్యతను సూచిస్తుంది? ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఏ కుటుంబం అయితే దేవుని ఆరాధించే విషయంలో ఐక్యతను కనపరుస్తుందో ఆ కుటుంబంలో అన్ని విషయాల్లో ఐక్యత కనపరుస్తుంది అనే సత్యము మర్చిపోవద్దు. ఒకవేళ ఈరోజు మీ కుటుంబంలో దేవుని ఆరాధించే విషయంలో ఈ విధంగా తారతమ్యాలు ఉన్నట్లయితే ప్రార్థించండి. ప్రభువా, నా కుటుంబంలో నిన్ను ఆరాధించే విషయంలో ఐక్యతను ఇవ్వమని దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఒకరోజు ఒక భర్త సేవకుని దగ్గరకు వచ్చి ఆవేదనతో, అయ్యా, మన దేవుడు అల్లరికి కర్త కాదు కదా, నేనేమో మోకరించి ప్రశాంతంగా ప్రార్థన చేయాలని ఆశపడతాను. అదే సమయంలో నా భార్య ప్రక్కనే ఉండి ఊగిపోతూ ఉంటుంది. చూస్తే నాకే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకే అలా ఊగుతున్నావంటే, మీకేమీ తెలియదు, మీరు ఊరుకోండి, అది పరిశుద్ధత అంటుంది. మన ఆత్మీయత, మన భక్తి, మన ప్రార్థన విధానము, మన ఆరాధన ఇవన్నీ ఎదుటివారు చూస్తున్నప్పుడు వారికి అల్లరిగా కనిపిస్తే అది ఆత్మీయత కానే కాదు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. మన దేవుడు అల్లరికి కర్త కాదు అని బైబిల్లో సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:33. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ మందిరంలో ఉంటాడో ఆ మందిరంలో క్రమశిక్షణ ఉంటుంది. ఆ మందిరంలో ఒక క్రమం ఉంటుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి శిష్యులను తయారు చేయమన్నాడు మన ప్రభు. మత్తయి సువార్త 28:19. శిష్యులను ఇంగ్లీష్లో డిజైబుల్ అంటారు. డిజైబుల్ అనే పదము డిజైప్లైన్ నుండి వచ్చింది. అనగా క్రమం లేకుండా క్రమశిక్షణ ఉండదు. క్రమశిక్షణ లేకుండా శిష్యుడు తయారు కాడు. అనగా క్రమశిక్షణలో నుండే ఉదయించేదే క్రైస్తవ్యం. ఇటువంటి అద్భుతమైన క్రైస్తవ్యంలో అల్లరికి చోటిస్తే దేవుని నామమునకు ఎంతో అవమానం. ఒక మందిరానికి గొప్ప గొప్ప దైవజనులు వచ్చినప్పుడు ఒక మాట చెప్తూ వెళ్తారు. భారతదేశంలో మరియు ప్రపంచంలో ఎన్నో సంఘాలకు వెళ్ళాము, కానీ ఈ మందిరానికి వచ్చినప్పుడు మేము ఒకటి గమనించాం. ఇది బహు క్రమశిక్షణ కలిగిన మందిరము. సంఘ సభ్యులు కూర్చునే విధానము, వారు వాక్యం వినే విధానము, మరియు వారు మందిరానికి వస్తున్నప్పుడు లేదా బయటకు వెళ్తున్నప్పుడు కావచ్చు, ఇలా అన్ని విషయాలలో ఎంతో క్రమశిక్షణ ఇక్కడ మేము చూసాము. ఇది నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన మందిరం అని చెప్పి వెళ్తారు. ఒక వ్యక్తి ఈ మందిరం గురించి చాలా విమర్శించేవాడు. అతను ఒకరోజు సంఘాన్ని చూద్దామని వచ్చాడట. మందిరాన్ని చూసిన తర్వాత అంతకుముందు ఎవరి దగ్గరైతే మందిరాన్ని విమర్శిస్తూ మాట్లాడేవాడో అతని దగ్గరికి వెళ్ళి 100 మంది కలిసి వెళ్తే ఒకరి కాళ్ళు ఒకరు తొక్కుకుంటూ, అది సహజం, ఈ మందిరానికి అనేక వేల మంది వెళ్తున్నారు, కానీ అదేమిటో నా కాలు ఎవరైనా తొక్కుతారేమోనని చూద్దామంటే కనీసం ఒక్కరు కూడా తొక్కలేదని చెప్తూ, కనీసం కాలు కూడా తొక్కకుండా అన్ని వేల మంది వెళ్తున్నారంటే ఇది ఎంతో క్రమశిక్షణ ఉంటేనే సాధ్యం, అది కేవలం పరిశుద్ధాత్మ దేవుని వలనే సాధ్యమని చెప్పాడట. మన దేవుడు అల్లరికి కర్త కాదు. మన దేవుడు క్రమశిక్షణ గలవాడు, క్రమశిక్షణను ప్రేమించే దేవుడు, క్రమశిక్షణను పంచిపెట్టే దేవుడు. మన మందిరంలోనికి వస్తున్నప్పుడు దేవుని ఇంటిలోనికి వస్తున్నాము అనేటువంటి ధ్యాసతో రావాలి. మందిరంలో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు దేవుణ్ణి కలుసుకొని బయటికి వెళ్తున్నామనే ధ్యాసతో బయటికి వెళ్ళాలి. క్రమశిక్షణ మన నోటిలో, మన నడకలో, మనం కూర్చునే పద్ధతిలో మరియు దేవుణ్ణి ఆరాధించే విధానంలో ఉన్నప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము, నీ నోటిని కాచుకొనుము, నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.